Welcome to your Cine Talkies. తెలుగులో హీరోల మధ్య ఎంత పోటీ ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒక హీరో రికార్డు సృష్టిస్తే దాన్ని క్రాస్ చేయడానికి మరో హీరో ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఇలా హీరోలంతా రికార్డులు, కలెక్షన్ల లెక్కలతో బిజీ. ఇలాంటి టైంలో హీరోల మధ్య బంధాలు, అనుబంధాలు ఏముంటాయని చాలామంది అనుకుంటారు. కానీ సినిమాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరని నిరూపిస్తున్నారు మన యంగ్ స్టార్స్. టాలీవుడ్ లేటెస్ట్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్, బన్నీ నెంబర్ 1 స్థానంలో ఉంటారు. క్రేజ్ పరంగా చూసినా, కుటుంబ నేపథ్యం చూసినా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఒకే స్టేజ్ పై తారక్, బన్నీ కలిసి కనిపిస్తే మెగా ఫ్యాన్స్ తో పాటు నందమూరి అభిమానులు ఉప్పొంగిపోయారు. కొంతమంది గాసిప్ రాయులైతే మరో అడుగు ముందుకేసి బడా కాంబినేషన్ అంటూ పుకార్లు కూడా పుట్టించారు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే నితిన్, అఖిల్ మంచి ఫ్రెండ్స్. వీళ్ల స్నేహం ఎంత బలమైందంటే అఖిల్ హీరోగా మారతానంటే ఆ సినిమాకు నితిన్ ఏకంగా నిర్మాతగా మారిపోయాడు. ఆ రేంజ్ ఫ్రెండ్షిప్ వీళ్ళది. ఇప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ కలుసుకుంటారు. అఖిల్కు బోరు కొడితే నితిన్ సెట్స్లోకి వచ్చి వాలిపోతుంటాడు. ముస్తఫా బ్యాచ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో కాంబినేషన్ ప్రభాస్, రాణా. బాహుబలి సినిమాలో వీళ్ళిద్దరి మధ్య వైరం ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో మాత్రం ఇద్దరు మంచి ఫ్రెండ్స్. స్నేహమంటే ఇదేరా అనే టైపులో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. పైగా ప్రభాస్ అంటే హీరోలందరికీ డార్లింగ్. ఇక రానాకైతే ఇండస్ట్రీలో ప్రభాస్ని మించిన బెస్ట్ ఫ్రెండ్ లేడంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచే నాగచైతన్యకు సింక్ అయ్యాడు సాయి ధరమ్ తేజ. హీరోగా పరిచయం కాకముందే నాగచైతన్య, తేజు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. పిల్లా నువ్వులేని జీవితం సినిమా తరువాత ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. వీళ్లతో పాటు మహేష్ బాబు, సుమంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, పవన్, వెంకటేష్ కూడా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. మొత్తానికి స్టార్ హీరోలందరి మధ్య మంచి స్నేహబంధాలే ఉన్నాయి.